హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. భవానీ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించుకుంటున్నటువంటి కార్యక్రమం శ్రీ కేవి గోపాలాచార్య గారి కవిత్వం సమ్మోహనం గ్రంథావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసి ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రంథాన్ని ఆవిష్కరించినటువంటి శ్రీ సాధనాల వెంకటేశ్వర నాయుడు గారికి, అదేవిధంగా విశిష్ట అతిథులుగా విచ్చేసినటువంటి ప్రముఖ కవి విమర్శకులు శ్రీ గంట మనోహర్ గారికి, ప్రముఖ పద్యకవి కవి కోకిల శ్రీ తిప్పాలకు లక్ష్మీ నరసయ్యాచార్యులు గారికి, అదేవిధంగా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీ వైఆర్ ప్రభాకర్ గారికి, అలాగే మిత్రులు ఆహ్వానం పొందినటువంటి శ్రీ ముందు రామయ్య గారికి, వేదిక ముందు ఆశీనులైనటువంటి సాహిత్యవేత్తలు, పెద్దలు, మిత్రులు, అదేవిధంగా కవి యొక్క కుటుంబ సభ్యులు, విద్యార్థులు అందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రత్యేకించి శ్రీ కేవి గోపాలాచార్య గారికి శుభాకాంక్షలు. సమ్మోహనం, ఈ పేరే సమ్మోహనం కావాలి. ఆయన రాసిన కవిత్వానికి 100% అక్షరాల సరిపోయేటువంటి శీర్షికను ఈ గ్రంథానికి వారు నిర్ణయించారు. చాలా సమ్మోహనమైన కవిత్వం, శీర్షిక కూడా సమ్మోహనంగానే ఉంది. సమ్మోహనం. ఈ గ్రంథం గోపాలాచార్య గారు రచించిన ఈ గ్రంథంలో సుమారు 160 పేజీలు ఉన్నాయి. 118 వచన కవితలు ఉన్నాయి. 160 పేజీలతో 118 వచన కవితలతో ఈ గ్రంథం రూపుదిద్దుకున్నది. దీని ముఖ చిత్రం కూడా మనం చూసినప్పుడు చాలా అందమైన ముఖ చిత్రం. ఈ లోపల ఉన్నటువంటి కవిత్వానికి తగినట్టుగా రూపుదిద్దుకున్న ముఖ చిత్రం ఎంత అందంగా ఉందో మనం గమనించవచ్చు. ఈ భౌతికపరమైనటువంటి పుస్తకాన్ని చూడగానే లోపల ఏదో సమ్మోహనమైన కవిత్వం ఉంది, చదివి తీరాలి అని మనల్ని ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. ఇక ఈ పుస్తకాన్ని రోహిణి పబ్లికేషన్స్ పేరుతో ప్రచురించారు. రోహిణి మనకు తెలుసు, శ్రీకృష్ణుని యొక్క జన్మ నక్షత్రం. బహుశా దానికి దీనికి ఏదైనా సంబంధం ఉంటే ఉంటుంది, అందుకనే ఈ పేరు పెట్టాలని నేను అనుకుంటున్నాను. రోహిణి పబ్లికేషన్స్. మేడం పేరు తెలియదు నాకు, మరి మేడం పేరు రోహిణియా? ఓకే ఓకే. సో మేడం పేరు శ్రీకృష్ణుని జన్మ నక్షత్రం కూడా, రైట్. ఓకే మేడం, లోపల ఉంది శ్రీ కందాలయ రోహిణి కేవి గోపాలాచార్య గారు. సాధారణంగా వచన కవితా సంపుటుల్ని మనం తీసుకున్నప్పుడు ఎక్కువ మంది కవులు వస్తు వైవిధ్యంతో రచిస్తారు. అంటే విభిన్నమైనటువంటి వస్తువుల్ని ఎన్నుకొని విభిన్నమైనటువంటి విషయాలతో రాస్తారు. అట్లా రాస్తేనే పాఠకలోకాన్ని ఆకర్షించగలుగుతాం. వేర్వేరు అంశాలు, వేర్వేరు సామాజిక అంశాలతో ఆ కవితలు రాయబడతాయి. కానీ గోపాలాచార్య గారు ఈ సమ్మోహనంలో మాత్రం 118 కవితల్లో ఏక వస్తువునే తీసుకున్నారు. వస్తువు ఒకటే, కవితా వస్తువు. నిజం చెప్పాలంటే ఆ జగన్నాటక సూత్రధారిని వస్తువుగా ఎంచుకొని ఆయన అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గ్రంథాన్ని, ఈ కవితల్ని రచించారు. ఇది కొంత సాహసోపేతమే. అంటే ఏక వస్తువును కవిత్వంలో ఎన్నుకోవడం అనేది కొంత సాహసోపేతం. ఏక వస్తువుతో పాఠకుల్ని నిర్మించడం అంత సులభం కాదు. రాసిందే రాయాల్సి వస్తుంది, కానీ విభిన్నంగా రాయాలి. పాఠకుల్ని ఆకర్షించగలగాలి, నిర్మించగలగాలి. అందులో పాఠకుల్ని నిర్మించడంలో గోపాలాచార్య గారు సఫలీకృతుడు అయ్యారని నేను ఈ గ్రంథం చదివాక భావించాను. ఈ పుస్తకానికి 9 మంది సాహితీవేత్తలు ముందు మాటలు రాశారు. నిజానికి నేను ఆ ముందు మాటలు ఎవరైనా చదవలేదు, ఎందుకంటే పుస్తక పరిచయం సమీక్ష చేయబోతున్నాను కాబట్టి వారి యొక్క ఆలోచన ప్రభావం నా మీద ఉండకూడదని నేను సాధారణంగా ముందు మాటలు వెంటనే చదవను. నా సమీక్ష అయిపోయిన తర్వాత చదువుతాను. అట్లా 9 మంది సాహితీవేత్తలు ముందు మాటలు రచించారు.
ఒకే వస్తువును ఈ విధంగా ఎన్నుకొని ఆయన సంపుటిగా తీసుకొచ్చినటువంటి ఈ గ్రంథంలో పూర్తిగా ఆయన శ్రీకృష్ణ పరమాత్మ తత్వాన్ని ప్రకటించారు. 118 కవితలు ఆయన ఎక్కడా దేశజాలం పోలేదు. కృష్ణుడు మాత్రమే ఆయన ఆశ్రయించాడు, కృష్ణుడిని మాత్రమే ఆయన ఆశ్రయించాడు, కృష్ణుడి తత్వాన్ని మాత్రమే ఆయన ప్రకటించాలనుకున్నారు, కృష్ణుడి తత్వంలోనే ఆయన జీవించాలనుకున్నారు, సమాజం కూడా జీవించాలని ప్రకటించదలుచుకున్నారు. అలా ప్రకటించారు కూడా ఈ గ్రంథంలో. తన మనసులో నిండినటువంటి భావాలను ఆయన చాలా మటుకు ఉన్నట్టుగా పెట్టారు. ఎక్కడ భాష దేశజాలం కానీ, భాష ప్రౌఢికం కానీ, ఎవరికి అర్థం కాని పదాలను కానీ ఆయన వాడలేదు. చాలా సరళమైనటువంటి భాషలో తన మనసులో నిండినటువంటి భావాలకు తగిన భాషను ఎంచుకొని చక్కగా ఆ కవితలన్నింటినీ కూడా రచించారు. ఈ గ్రంథంలో మనకు అర్థం కాని వాక్యాలు కానీ, అర్థం కాని భావాలు కానీ, పదాలు కానీ ఏవి లేవు, ఉండవు కూడా. సాధారణ పాఠకులకు కూడా అర్థమయ్యేటువంటి రీతిలో విద్యార్థులు కూడా చదువుకునేందుకు వీలుగా చక్కని సరళమైనటువంటి భాషతో సరళమైనటువంటి భావాలతో ఆయన తన కృష్ణతత్వాన్ని ఈ గ్రంథంలో ప్రకటించారు. అంటే తన భావానికి తగిన భాష ఆయన కళ నుంచి అత్యంత సహజ సిద్ధంగా వెలువడినట్టు మనకు అనిపిస్తుంది. కావాలని పదబంధాలను వాక్యాలను చొప్పించినట్టుగా ఏ కవితలో నాకు అనిపించదు. ఇక దీనిలో ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతి కవితకు ఒక భావచిత్రాన్ని, ప్రతి కవితలో ప్రతి పేజీలో ఒక భావచిత్రాన్ని పొందుపరిచారు. ఇట్లా ఇది ఒక విశిష్టత. అంటే కవిత ఉన్న పేజీలో ఆ కవిత భావానికి తగ్గట్టుగా బొమ్మ వేయడం అనేది, బొమ్మను ప్రచురించడం అనేది ఒక చక్కని సంప్రదాయం. చాలా మంది కవులు వేయరు, కొంతమంది వేస్తారు, వారిని అనుసరించారు. ఇవన్నీ కూడా ఈ చిత్రాలన్నీ కూడా భావోచిత్యంగా ఉన్నాయి. అంటే ఆ కవితలో ఉన్న భావానికి తగ్గట్టుగా ఆ చిత్రం సరిగ్గా సరిపోయింది. చాలా సమయం తీసుకుంది. 118 కవితలు అంటే పెద్ద గ్రంథమే నిజానికి. 118 కవితలలో సంపుటి అంటే 2 సంపుటాలుగా దాకా రాదక పుస్తకాలు నిజానికి. అయితే ఒకటే సంపుటిలో 118 అంటే పెద్ద పుస్తకాలు. చాలా సమయం తీసుకుంది వాటిని పరిశీలించడానికి. 118 కవితలకు తగ్గ భావ చిత్రాలు దీంట్లో ఉన్నాయి. ఇది చాలా విశేషమైనటువంటి విషయం, అభినందనీయం కూడా. ఇక కవితల్లోకి కనుక వెళ్తే ఆయన ప్రతి కవితలో కృష్ణతత్వాన్ని ప్రకటించాలి. ఇక వేరే ఏం లేదు. మరి కృష్ణతత్వాన్ని ఒక కవితలో చెప్పచ్చు, మహాగా 2 కవితల్లో చెప్పచ్చు. 118 కవితల్లో ఏం చెప్తాం? ఆయన చెప్పి చూపించారు. ఎక్కడ కూడా మళ్ళీ చదివినట్టుగా అనిపించదు. ప్రతి కవితలో ఏదో ఒక కొత్త భావం కనిపిస్తుంది, ఒక కొత్త తాత్వికత కనిపిస్తుంది. ఆయన బహుశా వేరు సందర్భాల్లో అనేక రోజుల పాటు ఆ కృష్ణతత్వంలో లీనమై రాసినట్టున్నారు. అందుకని ఎక్కడా కూడా మనకు సారూప్యత కనిపించదు. ప్రతి కవితలో ఒక కొత్త ప్రకటన కనబడుతుంది, ఒక కొత్త చింతన కనబడుతుంది. సరే, కొన్ని చోట్ల ఇన్ని కవితలు రాసినప్పుడు కొన్ని చోట్ల ఉండక తప్పదు, అక్కడక్కడ కొన్ని పోలికలు ఉన్నాయి. ఇక కొన్ని కవితల్ని ఆయన కథన పద్ధతిలో రాశారు. అంటే ఒక కథ చెప్పినట్టుగా కవిత్వ రూపంలోనే ఉంటుంది, చక్కని వాక్యాలతో పొందుపరిచారు, కథన పద్ధతిలో ఉంటుంది. ఉదాహరణకి శ్రీకృష్ణుడి జననం అనే కవిత, దీనిలో 4వ కవిత, ఇది పేజీ నెంబర్ 34లో ఉంటుంది. శ్రీకృష్ణుడి పుట్టుక జీవితం అంతా మహాద్భుతం, యుగ యుగాలుగా ఆయన తత్వం జీవ మానవ జాతిని విశేష ఆచరణీయం. మధురలో కృష్ణుడి జననం పురాణాల ప్రకారం, మధురలో ఉగ్రసేనుడు ఒక ప్రముఖ యాదవ రాజు. ఇట్లా ఒక కథన పద్ధతిలో సాగుతుంది. దేవకి వాసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లెలోని యశోదాదేవి ఒడిలో చేరి అక్కడే పెరుగుతారు. ఇట్లా ఆయన పుట్టుక గురించి ఒక కథన పద్ధతిలో సాగినటువంటి కవిత శ్రీకృష్ణుడి యొక్క జననం మనల్ని ఆకర్షిస్తుంది. శ్రీకృష్ణుడి యొక్క జన్మ ఎట్లా జరిగింది, భాగవతంలో బోధన వర్ణించాలి శ్రీకృష్ణుడి జన్మ ఘట్టంలో. అలాంటి ఘట్టం మన కళ ముందు కనబడుతుంది. ఇంకా దాదాపు అన్ని కవితల్లో ఇంతకు చెప్పుకున్నట్టు ఆయన శ్రీకృష్ణ తత్వాన్ని ప్రకటించారు.
శ్రీకృష్ణుడు మను తినడంలోనూ ఒక తత్వం ఉంది. ఆయన వెనదొంగ అవినీత చోరు, దాంట్లోనూ ఒక తత్వం ఉంది. అట్లాంటి చిలిపి చేసిన బాల్యంతో కూడినటువంటి అనేక కవితలతో పాటు మాయాపూతన సంహారం, కాళీయ మర్దనం, గోవర్ధనగిరిని ఎత్తడం, కంస సంహారం వంటి దుష్ట శిక్షణలో ఉన్నటువంటి తాత్వికతను కూడా ఆయన ప్రకటించారు. అంటే కేవలం బాల్యంలో చేసినటువంటి ఆ చిలిపి చేసడంలోనే కాదు, ఆయన దుష్ట శిక్షణ కోసం ఎంచుకున్నటువంటి ఆయా సంఘటనల్ని కూడా, అందులో ఉన్నటువంటి తత్వాన్ని కూడా లోకానికి ప్రకటించేటువంటి ప్రయత్నం చేశారు తన కవితల ద్వారా. ఇంకా కురుక్షేత్రంలో పాత్రునికి గీతా బోధన చేయడం, దీంట్లో ఉన్నటువంటి తాత్వికత ఏమిటి? నిండు సభలో పరాభవం పొందినటువంటి ద్రౌపదికి వస్త్రాలు ఇచ్చి కాపాడినాడు శ్రీకృష్ణుడు, అందులో ఉన్నటువంటి తాత్వికత ఏమిటి? పాండవులకు సకునిగా ఉన్నాడు, ధర్మం వైపు నిలబడ్డాడు, అందులో ఉన్నటువంటి తాత్విక చింతన ఏమిటి? ఇవన్నీ కూడా ఈ కవితల్లో కనబడతాయి. చాలా సులభ రీతిలో అంత తత్వాన్ని కూడా తేలికైన పదాలతో, తేలికైన భావాలతో పాఠకులకు అర్థమయ్యే విధంగా ఆయన అద్భుతంగా ప్రకటించారు. అంటే అటు చిలిపి చేష్టలు, బాల్య క్రీడలు, ధర్మ సంస్థాపన, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ, అంతేకాకుండా ధర్మ ప్రబోధ అంశాలు. ఈ విధంగా గోపాలాచార్య గారు సమ్మోహనంగా వ్యక్తపరిచారు ఈ భావాలను అన్నింటినీ కూడా. ఇక రాధా మనోహరంలో ఉన్న తత్వం, రాధ లేకుండా కృష్ణుడు లేడు, రాధ లేకుండా కృష్ణతత్వాన్ని మనం రాయలేము కూడా. ఆయన రాధా మనోహర తత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినారు. చాలా కవితల్లో రాధా మనోహరుల యొక్క సంమోహనమైనటువంటి భావనల్ని మనకు అభివ్యక్తీకరించారు. అయితే కథా వస్తువు ఒకటే కావడం వల్ల కొన్ని చోట్ల మనకు కృష్ణతాత్విక భావాలు మళ్ళీ మళ్ళీ దర్శనమిస్తాయి కూడా. అయినప్పటికీ కూడా వాటిని ఎన్నిసార్లు చదివినా నూతనత్వం అనేది మనకు గోచరిస్తుంది. గత కవితలో ఈ భావం కనిపిస్తుంది, మళ్ళీ ఈ కవితలో కనిపిస్తుంది. అయినా ఏదో కొత్తదనం ప్రకటించే ప్రయత్నం కవి యొక్క భావనలో కనిపిస్తుంది. దాన్ని మనం ప్రశంసనీయమైనటువంటి భావంగా చూడవచ్చు. ఇక కొన్ని భావాలతో పాటు కొన్ని వాక్యాలు కూడా యథాతథంగా ఉండడం మనం గమనించవచ్చు. బహుశా అక్కడ మళ్ళీ వాటిని వ్యక్తపరచాల్సిన అవసరం కవికి వచ్చింది అనుకుంటున్నాను నేను. ఉదాహరణకు, పరమ పవిత్ర శ్రీకృష్ణాష్టమి పర్వదినం భక్త జనులకు ముక్తిదాయక పర్వదినం అని ధర్మాత్ముడు శ్రీకృష్ణుడు అనే కవితలో రాసినారు ఆయన. మళ్ళీ రాక్షస సంహారి అనే కవితలో కూడా ఈ వాక్యాలు మనకు యథాతథంగా కనిపిస్తాయి. అదేవిధంగా నీచమైన దుష్టత్వాన్ని నిర్మూలించడం, పవిత్రమైన ధర్మ మార్గాన్ని ప్రతిష్ఠించడం, శాంతి సౌభాగ్యాలు సదా కలిగించడం విష్ణుమూర్తి 8వ అవతారం అవడం. అంటే దశావతారాల్లో 8వ అవతారం యొక్క తత్వం ఏమిటి అనేది ఆయన చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఈ వాక్యాలు కూడా మనకు అటు ధర్మాత్ముడు శ్రీకృష్ణుడు కవితలోను, ఇటు రాక్షస సంహారి కవితలో కనిపిస్తాయి. అంటే ఈ రెండు కవితలు రాసినప్పుడు ఈ భావాలు ఆయనకు అవసరమయ్యాయి, అందుకనే వ్యక్తపరచాలని నేను భావిస్తున్నాను. ఇక ఈ సంస్కృతిలో మనకు ఆశ్చర్యానందాలను కలిగించేటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. విస్మయానికి లోనవుతాం కొన్ని భావాలను మనం చదివాక. ఉదాహరణకు, శ్రీకృష్ణుడిని ఆయన ఎన్ని నామాలతో పిలిచారంటే ఆయన ఆర్తిని మనం గమనించాలి. ఆయన హృదయార్తి ఎంత గొప్పది అంటే చాలా పర్యాయ పదాలు. శ్రీకృష్ణుడు అనగానే మనం శ్రీకృష్ణుడు అంటే నారాయణుడు, గోవిందుడు, ముకుందుడు, గోపాలుడు, ఇట్లా మహాన్లో 10 పేర్లు చెప్తాం మేము. ఆయన దీనిలో వందలాది పేర్లు చెప్పినాడు, వందలాది పర్యాయ పదాలు ఉన్నాయి. ఏ కవితలోనూ కూడా చాలా మటుకు రిపీట్ కాకుండానే చూశాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అని 118 కవితల్లో వాడలేదు మనం. 118 కవితల్లో 118 పదాలు వాడడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఆయన భాషా దోహాలు ఆ కవి ఆ పదాలను పొందుపరిచినటువంటి తీరు కూడా ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క తత్వాన్ని మనకు సుబోధకం చేస్తాయి. చాలా పదబంధాలు కూడా ఉన్నాయి. కేవలం పేర్లతోటే, నామాలతోటే కాకుండా పదబంధాలతో కూడా ఆయన చెప్తారు. గోపాలుడు, గోవిందుడు, ముకుందుడు, నారాయణుడు, సుదర్శనుడు, మురళీ మనోహరుడు, మురళీధరుడు, మధుసూదనుడు,
కన్నయ్య, కిట్టయ్య, చిరి కృష్ణ ఇట్లా పోతే చాలా సంబోధనలు ఉన్నాయి దీంట్లో. మీరు ఎట్లాగో గ్రంథం చదువుతారు కాసేపట్లో. చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయి శ్రీకృష్ణ పరమాత్మకి అనేది మనం గోపాలాచారి గారి భావనలో చూడవచ్చు. అంతేకాదు అనేక పదబంధాలు ఉన్నాయి, అనేక సమాస పదాలు. నీలిమేఘ శ్యాముడు, యదునందనుడు, నవనీత చోరుడు, మోహనాంగుడు, జగన్నాటక సూత్రధారి, నిఖిల లోకేశ్వరుడు, పరమానంద స్వరూపుడు, రుక్మిణీషుడు, పంకజనాభుడు, నందకిశోరుడు, పరమపురుషుడు, గిరిధారి, కరుణామూర్తి, నల్లనయ్య, వీరజాక్షుడు, రాధికా మనోహరుడు, ఆపద్బాంధవుడు, గీతాచార్యుడు, గీతాబోధకుడు, చక్రధారి, మురారి, దేవకీ పుత్రుడు, సత్యావల్లభుడు, బృందావన విహారి, రాధా మాధవుడు, వేణుమాధవుడు, యశోడ తనయుడు, గోపికా మానస చోరుడు. ఇట్లా అనేక పదబంధాలు కనిపిస్తాయి. నేను కొన్నే ఉదాహరించాను, ఇంకా అన్ని రాయాలనిపించింది, అన్ని మీ ముందు చదవాలనిపించింది. కానీ సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి కొన్నింటికి పరిమితం అవుతున్నాను. ఇట్లా ఈ పదబంధాల్లో ఆ జగన్నాథుని యొక్క విశ్వరూపాన్ని ఆయన మనకు ప్రదర్శింపజేసేటువంటి ప్రయత్నం గట్టిగా చేస్తారు. మనకు ఆనందం వేస్తుంది ఆ పేర్లని చదువుతూ ఉంటే, మనకు చాలా సంతోషం కలుగుతుంది. ఆధ్యాత్మిక భావనలోనే ఉంటాం మనం ఆ పదాలని పదబంధాలని కూడా చెవి తెప్పించుకుంటూ ఉంటే. ఇక దుష్ట శిక్షణ, లోక ధర్మ పరిరక్షణ, ఇది శ్రీకృష్ణ అవతార లక్ష్యమని ఆయన పదే పదే గుర్తు చేశారు, పదే పదే ప్రకటించారు అనేక కవితల్లో. నీ చరణాల చెట్టకు చేరాలని నా ఆకాంక్ష అని ఆయన ఆర్తిగా వేడుకుంటాడు. ఈ కవితో ఎందుకు రచించినాడు ఆయన? కేవలం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని ప్రకటించడానికి మాత్రమే కాదు, ఆ తత్వం ప్రకటిస్తూ ఆయనలో లీనం కావాలి, ఆయనలో కలిసిపోవాలి, ముక్తిని పొందాలి, మోక్షాన్ని పొందాలి. ఇది ఆయన యొక్క లక్ష్యం, ఇది ఆయన జన్మ యొక్క లక్ష్యం. అంటే శ్రీకృష్ణ తత్వాన్ని సమాజానికి ప్రకటించడంతోనే సరిపోదు, ఆ తత్వాన్ని గ్రహించి మనం పరమాత్మునిలో లీనం కావాలి అనేటువంటి భావన ఆయన కవితల్లో మనకు నిండుగా కనిపిస్తుంది. అంటే కవి యొక్క తాత్విక చింతన, కవి యొక్క భక్తి, ఇట్లా అనేక కవితల్లో మనకు ప్రస్ఫుటంగా కనబడతాయి. అట్లాగే ఇంకొక చోట అంటారు ఆయన, ఈ అజ్ఞానికి నీ జ్ఞాన భిక్షనైన ప్రసాదమియవా. నిజానికి మనమంతా ఎంత చదువుకున్నా అజ్ఞానులమే ఆ పరమాత్ముని ముందు. మన జ్ఞానం కాదు, మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం ఇంకా సముద్రం అంతా ఉంది. సముద్రం లోతుతో మనం తెలుసుకోవాల్సిన జ్ఞానం లోతు కూడా అంతే. ఆ జ్ఞానం ఇవ్వాలంటే మనం వేడుకోవాల్సింది ఆ శ్రీకృష్ణ పరమాత్మని. ఆయన వేడుకున్నారు కూడా, తన కోడును విలబోసుకున్నారు ఆయనతో. కృష్ణం వందే జగద్గురు అనే కవిత పూర్తిగా కూడా ఈ కవి యొక్క తాత్విక చింతనకు అర్థం పడుతుంది, కవి ఉన్నటువంటి తాత్విక భావాలకు అర్థం పడుతుంది. సర్వం శ్రీకృష్ణమయం అనేటువంటి భావాలను ఆయన ఎంత ప్రగాఢంగా ప్రకటించారంటే, నీవే సర్వం, నీవే సకలం, నీవే సమ్మోహనం, నీవే సదానందం అంటారు. ఇంకా ఆయన ఏది ఎక్కడ? పరమాత్ముడు అంతగా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. ఇట్లా ఆ సారాన్ని గ్రహించి మనం జీవిస్తే అద్భుతమైనటువంటి జీవితం గడపగలుగుతాం. ఇంకా కృష్ణలీల అనేటువంటి కవిత కేవలం 12 పంక్తుల్లో రాసిన చిన్న కవితే, కానీ కృష్ణలీల మొత్తం కూడా మనకు దాంట్లో కనబడుతుంది. బహుశా పేజీ నెంబర్లు మాట్లాడుతున్నాయి, నాకు పీడిఎఫ్ అంటారు, పీడిఎఫ్లు దీనికి తేడా ఉన్నాయి. రైట్. ఈ కృష్ణలీల అనేటువంటి కవిత కనుక మనం చదివినప్పుడు, నేను ఇక్కడ పేజీ నెంబర్ రాసుకున్నాను, కానీ దీనిలో చూస్తే వేరే ఉంది. నాకు నేను పీడిఎఫ్లో ప్రిపేర్ అయ్యాను. సో ఒకసారి కృష్ణలీల చదివాను కూడా. దీంట్లో చిన్న కవితే, కానీ కృష్ణలీల తత్వం మొత్తం కనబడుతున్నాను. ఇక నాకు బాగా నచ్చిన 50 అంటే ఒక 3 పేజీలు వెనుక వేసుకోవాలి. గోవర్ధనగిరి చిటికతో ఎత్తినవాడు, గోవర్ధనగిరి చిటికతో ఎత్తినవాడు, నోటిలో బ్రహ్మాండములు చూపించినవాడు,
అనంత కళ్యాణ గుణదాముడు వెన్నదొంగ నామము కలవాడు గోపికలతో నేస్తం కట్టినవాడు కురుపాండవులకి వారధి అతడు బలరాముని సోదరుడు మహాభారత యుద్ధ ప్రేరితుడు సత్యభామతో యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం రోహిణి నక్షత్రం రాగం ప్రేమించడం. ఇంతకు మించేముంది కృష్ణతత్వం మొత్తం కనబడుతుంది. వీటిని ఇంకా విస్తారంగా వేరే కవితల్లో కూడా చెప్పాడు. రోహిణిని ఎక్కడ మర్చిపోలేదు ఆయన, చక్కగా ప్రకటించాడు. ఇక నాకు బాగా నచ్చిన కవితల్లో అన్నీ తానే అనే కవిత ఒకటి. ఇది కవి యొక్క విలక్షణమైనటువంటి భావన పటిమకు తార్కాణంగా కనబడుతుంది. పేరు చెప్తా, ఇంతకుముందు 54 ఇప్పుడు అన్నీ తానే రైట్ 54. ఇది చాలా అద్భుతం. ఎందుకంటే ఆయనకు ఈ భావన ఎట్లా కలిగిందో నాకు కూడా ఆశ్చర్యం కలిగింది. ఆయనను భగవద్గీతను బోధించిన ఆచార్యులుగా మనందరం చూస్తాం. ఒక గొప్ప గురువుగా, జగద్గురువుగా చూస్తాం. అంటే భగవద్గీతను బోధించినటువంటి గురువుగా, ఆచార్యులుగా కృష్ణ మందే జగద్గురు చూస్తాం. కానీ ఆయన ప్రకటించిన భావాలను ఒకసారి గమనిద్దాం. ద్వారకా నగరాన్ని నిర్మించిన ఇంజనీర్గా పోల్చినాడు ఆయన. జీవితాలను చక్కదిద్దిన ఒక మానసిక శాస్త్రవేత్తగా పోల్చినాడు. వేణుగానంతో గోపుల్ని గోపికల్ని పరవశింపజేసిన గోపాలకుడిగా పోల్చినాడు. పరమాద్భుతమైన ప్రకృతిని సకల జీవకోటికి ప్రసాదించిన ఒక ఇంద్రజాలకునితో పోల్చినాడు. శ్రీకృష్ణుడు ఒక ఇంద్రజాలకుడట. ఇంకా ఆరోగ్య విద్యను ప్రసాదించిన ఒక డాక్టర్తో పోల్చినాడు. ఆయన డాక్టర్ కూడా. ధర్మం కోసం యుద్ధం చేసిన ఒక వీరుడిగా, ప్రజలను కన్నబిడ్డలాగా చూస్తున్న ఒక మహారాజుగా, యజ్ఞ యాగాది క్రతువులతో ప్రకృతిని ప్రసన్నం చేసుకున్న ఒక ప్రోగ్రామర్గా, సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే కైనెటిక్ ఇంజనీర్గా, రైటర్గా, సింగర్గా, వారియర్గా. ఆయన చాలా పదాలు వాడాడు, ఇంగ్లీష్ పదాలు. అక్కడ అవి వాడటమే సబబు నిజానికి. శ్రీకృష్ణుడిని ఇన్ని రకాలుగా దర్శనం చేస్తున్నాడు ఆయన. అంటే ఈ లౌకిక ప్రపంచంలో మనందరికి అర్థం కావడానికి ఇంతకన్నా మంచి పదాలు ఉండవు. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి కదా. ఇట్లా నందగోపాలుడిని వర్ణించినటువంటి తీరులో మనకు నూతన పార్శ్వాలు కనబడతాయి. ఆయన ఒక ఇంజనీర్గా, ఒక డాక్టర్గా, ఒక ప్రోగ్రామర్గా, ఒక కైనెటిక్ ఇంజనీర్గా, డాక్టర్గా ఎప్పుడు అనుకోలేదు. ఒక గీతాచార్యుల్లో ఒక ప్రపంచానికి గురువుగా భావించినాం. అది ఇంకా ఎన్ని కోణాల్లో, ఎన్ని పార్శ్వాల్లో శ్రీకృష్ణ పరమాత్మని దర్శింపజేయవచ్చు అనేది ఈ కవి భావనలో కనబడుతుంది. కవి యొక్క ఉద్దేశం కూడా అదే, కవిత్వం యొక్క ప్రయోజనం కూడా అదే. నిజానికి సమాజంలో ఒక కొత్త దృక్కోణాన్ని అందించగలిగారు. అది అందించడంలో కవి, ఆయన కవిత్వం రెండు సఫలీకృతమయ్యాయి. ఇక కవి యొక్క విస్తృతమైనటువంటి దృక్పథానికి మనకు దృష్టాంతంగా ఈ భావాలన్నింటినీ కూడా గమనించవచ్చు. ఇక వీరి కవిత్వంలో నేను ఒక విశేషం గమనించాలి. అంటే భావాలను నామ్నీకరణ చేసి చెప్పడం కనిపిస్తుంది. ఈ నామ్నీకరణ అనేది మనకు పత్రికలో కనిపిస్తుంది. పత్రికల యొక్క హెడ్డింగ్, ఎందుకంటే క్రియాపదాలు వాటి పెద్దగా పెట్టదు హెడ్డింగ్స్ పత్రికల్లో. స్పేస్ చాలా అమూల్యమైంది. అట్లాగే చాలా కవితల్లో ఈయన గోపాలాచార్య గారు నామ్నీకరణ పదబంధాలు వాడటం అనేది కనిపిస్తుంది. అవతారమూర్తి అవతరించడం, అధికార కాంక్షను హతం చేయడం, కరము కాళ్ళు పట్టుకోవడం, ధరణిలో వసుదేవుని తీరు చూడడం, భక్తితో భాతృత్వం దయచూపడం, ఇట్లా చాలా కవితలు, జీవననాథం అనే కవితలో, అదేవిధంగా శ్రీకృష్ణ జనం అనే కవితలో, ఇట్లా చాలా కవితల్లో నామ్నీకరణ అనేటువంటిది కనిపిస్తుంది. ఇది ఇంకా ఇంకొకటి గమనించదగ్గ అంశం ఏంటంటే చాలా కవితలు పాడుకోవడానికి అనుభవం. మంచి స్వరకల్పన చేయగలిగే వాళ్ళైతే మాత్రం ఇక అద్భుతమైన పాటలు కూడా ఉంటాయి. ఆయన పాట దృష్టితో రాసినాడా లేకపోతే రసకవిత్వ దృష్టితో రాసినాడా కానీ చాలా మటుకు పాటలుగా మనసదగ్గ కవితలు ఉన్నాయి. చక్కని స్వరకల్పన చేసి చక్కని గాయకులు ఎవరైనా అంటే ఇక అద్భుతంగా పాడొచ్చు ఈ కవితలన్నీ కూడా. ఇది ముఖ్యంగా అల్లరివాడు అనే ఒక కవితలో నేను ఒక్కొక్కటి ఉదహరిస్తున్నాను. అట్లా అయినంత మాత్రాన్ని ఇక్కడ ఏమై కాదు, చాలా ఉన్నాయి.
నల్లని వాడు, నెమలి కన్నులవాడు, నిలువు నామాలవాడు, మురళి చేతపట్టువాడు, ఇలా సాగుతుంది. వీటిని ఇంకా చక్కగా పాడుకోవచ్చు, చక్కని పాటలుగా తయారు చేసుకోవచ్చు కవితలన్నింటినీ కూడా. ఇక కొన్ని కవితలు ధారావాహికలాగా కనిపిస్తాయి. ధారావాహిక అంటే ఒక కవితకు ఇంకో కవిత కొనసాగింపుగా కనిపిస్తుంది. పార్ట్ 1 పార్ట్ 2 అనమాట. చాలా మంది వచన కవితలు అట్లా రాయాలి, కానీ దీనిలో ఈ విశేషం ఉన్నది. ఉదాహరణకు 4వ కవిత 27వ కవిత రెండు అట్లాంటి కవితలే. రెండింటి శీర్షిక కూడా ఒకటి, శ్రీకృష్ణ జననం. శ్రీకృష్ణుడు చెరసాలలో జన్మించడం నుండి రేపల్లెకు చేరడం వరకు ఆ శ్రీకృష్ణ జననం 4వ కవితలో ఆయన రచించినారు. అదొక కథనం లాగా సాగుతుంది. ఇంకా దానికి కొనసాగింపుగా మళ్ళీ 21వ కవితలో 27వ కవితలో అది కూడా శ్రీకృష్ణ జననమే. రేపల్లెలో బాల్య క్రీడల్ని మొదలుకొని గీతను బోధించడం వరకు, కురుక్షేత్ర యుద్ధం వరకు ఉన్నటువంటి పార్ట్ అంతా కూడా ఆయన ఈ కవితలు చెప్పారు. అంటే ఇలా ధారావాహికలాగా ఒక కవితకు కొనసాగింపుగా ఇంకో కవిత రచించడం అనేది దీంతో మనకు కనిపిస్తుంది. అంటే ఒక కవితలో తాను చెప్పదలుచుకున్నది మొత్తం చెప్పలేదని అనుకున్నప్పుడు, చెప్పలేదని భావించినప్పుడు దానికి కొనసాగింపుగా ఇంకొకటి రాసి దాన్ని సంపూర్ణత్వం దిశగా తీసుకెళ్లే ప్రయత్నం కవి చేశాడని చెప్పవచ్చు. ఇక ఆ రుక్మిణీనాథుడు వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు రూపాల్లో ఉండడం మనకు తెలుసు. కానీ ఆయన ఇంకా విస్తృతంగా చెప్పాడు. ఆయన ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఏ పేరుతో పిలువబడుతున్నాడు అనేది భగవద్గీత ప్రబోధం అనేటువంటి కవితలో చెప్తారు. మధురలో బాలకృష్ణుడు అంటాం, మహారాష్ట్రలో విఠోబాగా పిలుస్తాం. అదేవిధంగా రాజస్థాన్లో శ్రీనాథ్ జీ అంటాం, పూరిలో జగన్నాథుడిగా కొలుస్తాం, ఉడిపిలో శ్రీకృష్ణుడిగా మొక్కుతాం, ఇంకా గురువాయూరులో గురువారి గొప్పగా కొలుస్తాం. ఇట్లా గోపికా జన వల్లభుడి గురించి కవి అనేక పేర్లతో విడమర్చడం అనేది మనకు కనబడుతుంది. దీనికి విస్తృతమైన పరిజ్ఞానం కూడా అవసరం. ఆయా పుణ్యక్షేత్రాల్లో మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ రూపంలో ఏ పేరుతో కొలవబడుతున్నాడు అనే జ్ఞానం కూడా మనకు ఉండడం అవసరం. అట్లాంటి విస్తృతమైనటువంటి పరిజ్ఞానంతో ఈ కవిత్వాన్ని వెలువచ్చారని చెప్పవచ్చు. ఇక చివరి 18 కవితలు, మొత్తం 118 కవితలు రచించారు ఆయన. 118 కవితల్లో 100 కవితల్లో ఈ శ్రీకృష్ణ తత్వాన్ని పొందుపరుస్తూ చివరి 18 కవితల్లో ఆయన భగవద్గీత సారాంశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు, మనం ఈ 18 కవితలు చదివితే ఇంకా భగవద్గీత చదివినట్టే. ఎందుకంటే అర్జున విషాద యోగం నుంచి మొదలు పెట్టుకుంటే మోక్ష సన్యాస యోగం వరకు ఈ 18 యోగాల్ని ఆయన భగవద్గీత సారం అంతా కూడా ఈ 18 కవితల్లో పొందుపరిచినారు. 18 విశిష్టమైన సంఖ్య. అట్లా ఆయన రచించడం అనేది చాలా విశేషంగా కనిపిస్తుంది. ఇది కవిత్వానికి సంబంధించినటువంటి అంశంగా నేను ముందు ప్రకటించదలుచుకున్నది. ఇంకా భాషాపరమైనటువంటి విశేషాలు కూడా చెప్పి నా పరిచయాన్ని ముగిస్తాను. ఒక ఉపాధ్యాయునిగా భాషాపరమైన విశేషాలు చెప్పడం కూడా నా బాధ్యత. సమీక్షకుడిగా పుస్తక కవిత్వంలో ఉన్నటువంటి అంశాలు చెప్పడం బాధ్యత. ఉపాధ్యాయునిగా భాషాపరమైన విశేషాలు కూడా చెప్పదలుచుకున్నాను. చాలా కవితలు కూడా అలంకార శోభితంగా ఉన్నాయి. ముఖ్యంగా శబ్దాలంకారాలు చాలా చోట్ల అద్భుతంగా ప్రయోగించినారు ఆయన. చాలా సహజ సిద్ధంగా ప్రయోగించినారు. పోతన భాగవతంలో మనకు తెలుసు శబ్దాలంకారాలు ఎంత గొప్పగా ఉన్నాయో. తర్వాత అంత్యప్రాసాలంకార శోభితాలు కూడా చాలా ఉన్నాయి. అంత్యప్రాసలు అడుగడుగునా కనిపిస్తాయి ఈ పుస్తకంలో మనకి. పరమాత్ముడు కవిత చదివినప్పుడు ఈ పరమాత్ముడు మొత్తం కూడా అంత్యప్రాసలే. ఎక్కడ కూడా ఒక్క వాక్యం కూడా అంత్యప్రాస మిస్ కాలేదు. మొత్తం కవితలో ఉన్న అన్ని చరణాలు అంత్యప్రాసలతో సాగుతాయి. ఇట్లా చాలా కవితలు అంత్యప్రాస అలంకారంతో కనబడడం అనేది మనం చూస్తాం. ఇక శ్రీకృష్ణ కృష్ణ అనే కవితలో మనకు లాటానుప్రాస అలంకారం అత్యంత అద్భుతంగా కనబడుతుంది. నేను పిలిచేటి పలుకులే పలుకులు, నేను పిలిచేటి పలుకులే పలుకులు, నేను తలిచేటి మనసులే మనసులు, నేను భరించడి కరములే కరములు, నేను మొక్కడి శిరములే శిరములు, నేను చేరడి అడుగులే అడుగులు. మనం ఎక్కడికి అడుగు వేసినా ఏదో గమ్యం వైపు లక్ష్యం వైపు అడుగు వేస్తాం, కానీ అంతిమ గమ్యం ఆ శ్రీకృష్ణ పరమాత్మని చేరుకోవడం. మనకు ఈ పంక్తులు చదువుతూ ఉంటే శ్రీ మహాభాగవతంలో పోతన గారు రచించిన కమలాక్షులు అర్చించు కరములు కరములు ఆ పద్యం గుర్తుకు రాక మానదు. ఆ పద్యం మనకు స్ఫురిస్తుంది. ఇట్లా లాటానుప్రాస అలంకారంతో పాటు మిగతా శబ్దాలంకారం కూడా అనేక చోట్ల మనకు
ఈ కవిత్వంలో దర్శనమిస్తాయి. ఇంకా ఆయన అనేక పదబంధాలు, కొన్ని చోట్ల సామెతలు, కొన్ని జాతీయాలు కూడా వాడినారు. చాలా సహజ సిద్ధంగా అవి ఇమిడిపోయాయి కూడా. వీరుల విందు, నేతి బీరకాయ చందం, కాకరకాయ కథలు, పరోపకార నిజం శరీరం, ఇట్లా మనకు సంస్కృతంలోనూ తెలుగులోనూ ఉన్నటువంటి అనేక పదబంధాలు, సామెతలు, జాతీయాలు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. మొత్తానికి శ్రీ కందారి వేణుగోపాలాచారి గారు ఈ సమ్మోహనాస్త్రం మన ముందుకు ఇవాళ ఒక అస్త్రంలాగా ప్రయోగించారు. ఆ అస్త్రం శ్రీకృష్ణాస్త్రం. దాన్ని మన హృదయంలోకి తీసుకొని తీరుతాం. తీసుకోకపోతే మనం నిజమైన ఆధ్యాత్మిక వ్యక్తులు కూడా కాదు. తీసుకొని తీరుతాం కూడా. ఆ అస్త్రం మన హృదయంలో నాటుకుంటుంది. నాటేలాగా ప్రయోగించారు ఆయన. అది మనం కనుక జీర్ణం చేసుకుంటే ఆ శ్రీకృష్ణ తత్వం మనకు పూర్తిగా అవగతం అవుతుంది. ఈ లౌకిక ప్రపంచంలో నిజంగా మనం ఎట్లా జీవించాలి అనేది కూడా అర్థమవుతుంది. సో ఈ శ్రీకృష్ణ తత్వాన్ని అద్భుత రీతిలో సమ్మోహనాస్త్రంతో ప్రయోగించినటువంటి కేవి గోపాలాచార్య గారు ధన్యులు. అదేవిధంగా మనకు అందించడం ద్వారా, మనం దీని పాఠకులు కావడం ద్వారా మనం కూడా ధన్యత్వాన్ని పొంది తీరుతాం. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సెలవు.